దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? అద్భుతంగా గిద్దలూరు సభలు ముగించుకొని క్షేమకరమైన కృపను పొందుటకు దేవుడు చేసిన మేలును బట్టి ప్రభుకే మహిమ ఘనత స్తుతి కలుగునుగాక. మరి ఈరోజు శుక్ర శని ఆదివారాలు బెల్లంపల్లి ఉద్యోగ సభలు. ఎంతమంది బెల్లంపల్లికి మన ఆత్మీయ బిడ్డలు ప్రార్థనలో ఆరాధనలు గడుపుటకు, దేవుని స్తుతించుటకు, ఉపదేశం వాక్యోపదేశం ఏకీభవించి ప్రార్థన చేయుటకు కలిసి పాలు పొందుదాం. ఈరోజు ఎలా ఉన్నారు? పొద్దున్న లేచారా? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ 5 to 6. ఈరోజు మరి 10 o'clock to 1 o'clock కూడా మీటింగ్ 1:30కి ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. కాబట్టి ఫ్రైడే కాబట్టి ప్రార్థనలలో పాలు పొందండి, ఆత్మీకంగా ఎదగండి. ఈరోజు కష్టకాలాలు, దుఃఖ సమయాలు మీ జీవితంలో ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ స్థితిగతులు మారుస్తాడు ఆయన. నువ్వు ఎప్పటికీ నీకు విరోధమైనది ఏది కూడా వర్ధిల్లదు, దాని నుండి విజయం పొందబోతున్నావు. దేవుడు ఆ కృప నీకు మెండుగా చూపుతాడు. రక్షణ లేని బిడ్డలు ఎవరు? యేసు రక్షకుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ హృదయంలో యేసుకి చోటిస్తే పాప క్షమాపణ, నిత్యజీవం నీకుంటుంది. ఈరోజు మనం చదువుకుందాం చక్కటి మాట. నేను చదువుతున్నాను అద్భుతమైనటువంటి మాట. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు కానీ నేను నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయము పొందజాలరు. నీతో చాలామంది యుద్ధం చేస్తారు, పరిస్థితులు యుద్ధం చేస్తాయి, రోగాలు, మనుషులు, శత్రువు, ఎవ్వరు నీపై విజయం పొందజాలరట. నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను కదా. నీకెవ్వరితోనూ నువ్వు ఎవ్వరి దగ్గర ఓడిపోవు, జయము నీకున్నది. దేవుడు నిన్ను అట్లా నిలబెట్టబోతున్నాడు. కాబట్టి నీతో యుద్ధము చేయుదురు కానీ వారు ఓడిపోతారు. నీవు అసలు నీ జీవితంలో నేను తోడై ఉన్నాను కాబట్టి నీ మీద విజయం పొందజాలరు. ధైర్యంగా ఉండండి. దేవుడు నిన్ను ప్రేమిస్తూ చెప్తున్నాడు, నీతో యుద్ధము చేయి వారు ఓడిపోదురు, నువ్వు విజయం పొందేది. ఈరోజు వాగ్దానం, నీతో యుద్ధం చేయవారు ఓడిపోదురు, నువ్వు విజయం పొందేదవు. కాబట్టి ధైర్యంగా ఉండి ప్రార్థనలో గడపండి, ప్రభుత్వం చూడండి. దేవుడు మీ అందరినీ కూడా ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా దీవించునుగాక. మీ కొరకు ప్రార్థిస్తున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, మాట్లాడుకుంటున్నారో, నీ వాక్కుని ప్రకటిస్తున్న, రక్షణ లేని వారికి రక్షణ, రోగులకి స్వస్థత, శాపం నుంచి విడుదల, అప్పుల నుంచి విడుదల, ఆర్థిక బంధకాల నుంచి విడుదల, పడిపోయిన స్థితి నుంచి విడుదల, ఆత్మీయ జీవితంలో గెలుపు, విజయము అన్ని విధాలుగా మీరు సహాయం చేయండి. ఎవరెవరి కష్టకాల, దుఃఖ సమయాల, నిందలతో, గాయాలతో, అవమానాలతో, పోరాటాలతో, శ్రమలతో వారి ప్రయాణం ఉంటే వారిని క్షమించండి. వారు ఏ విషయాలు తప్పిపోయినా లేవనెత్తి వారికి విడుదల, విజయం ఇవ్వండి. మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరంలో ఒక విజయం వారికి అనుగ్రహించండి. ఈరోజు ఎంతమంది నాయన అప్పుల బాధ, ఆర్థిక కోర్టు కేసుల నుంచి విడిపించండి. మానసిక ఒత్తిళ్ల నుంచి, నానావిధ బంధకముల నుంచి నాయన, శత్రు పోరాటముల నుంచి నాయన గొప్ప విజయం. ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి వారున్న దేశంలో విడుదల, విజయం, ఉజ్జీవం దయచేసి మా దేశంలో కూడా విడుదల, విజయం మాకు దయచేయండి. క్రైస్తవ సేవకులు, సంఘాలు, ఆత్మీయులు భద్రపరచండి. కల్వరి మినిస్ట్రీ అపవాది శత్రువులు ఓడిపోయి విజయము నాయన గొప్ప కార్యాలు జరిగించి మాతో మీరు ఉండమని అందరినీ దీవిస్తూ శుభములను పలుకుతూ మీ కృపాక్షేమం అందరికీ దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీకోసం. అందరు లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ఈరోజు ఫ్రైడే నుండి బెల్లంపల్లి మీటింగ్స్ మార్నింగ్ 5 to 6, 10 to 1 కూడా ఉంటుంది, ఈవినింగ్. శనివారం ప్రొద్దున, సాయంత్రం, ఆదివారం, సెకండ్ ఫ్రైడే, సాటర్డే, సండే. అంతేకాక గుడ్ ఫ్రైడే ఆరాధన ప్రామిస్ ల్యాండ్, కల్వరి ప్రామిస్ ల్యాండ్లో గుడ్ ఫ్రైడే మార్నింగ్, ఈవినింగ్. అంతేకాక గుడ్ ఫ్రైడే తెల్లారి, సాటర్డే మార్నింగ్, ఈవినింగ్. మళ్ళీ 3 ఆరాధనలు. ఆ రోజు ఈస్టర్. బెల్లంపల్లిలో కూడా 3 రోజులు కూడా ప్రార్థనలు ఉంటాయి, గుడ్ ఫ్రైడే సర్వీస్. కాబట్టి దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించండి గాక. ప్రైజ్.